నమస్కారం. విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థాయిలో నిలుపుతామని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 250 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయాన్ని సందర్శించి విద్యార్థులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ పనులన్నీ ఇంకా వర్షాలు వచ్చినా కూడా ఇబ్బందులు ఉన్నా ఇప్పుడే మనకి కరెక్ట్ ఇబ్బంది ఏంటనేది అర్థమవుతుంది. సో ఏది కావాలన్నా మీ హెడ్ మాస్టర్ గారికి చెప్పి మీరు చేయించుకోండి. మీకు కావాల్సిన పనులు ఇక్కడ జరగకపోతే దానికి బాధ్యుడు మీకు ఎలకేట్ చేసిన డోనర్ కాదు, మీరే అని గుర్తుంచుకుని మీ పరిసరాన్ని సరి చేసుకోండి. మీ ఉపాధ్యాయుల్ని గౌరవించండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటారు. సో అలాగా విద్య నేర్పే గురువుని జీవితాంతం గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా అన్నీ మనకి మంచి ఆలోచనలు వస్తాయి. మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అధికారులు చిత్తశుద్ధితో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గురువారం జరిగిన ప్రజాప్రతినిధులు, అధికారులు పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మా యొక్క ప్రాధాన్యత ఏంటంటే కేవలం సంక్షేమం అనేటువంటి పేరుతోటి ఏ రకంగానూ అభివృద్ధి చేయకూడదు అనేటువంటి మాటను పక్కన పెట్టేసి సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కూడా సమపాలనలో రంగరించి ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మంచి చేయడం కోసమే రాజకీయాలు ఉండాలని ఆలోచన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి కూటమిగా ఏర్పడినటువంటి ఈ సందర్భంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక పక్కన మీరు పాత ఆలోచనలు ఏమైనా ఉంటే మీరు పక్కన పెట్టేయండి. కొత్త ఆలోచనలతోటి కొత్త ప్రభుత్వంతో కలిసి నడవడానికి ముందుకు రండి. దాంతోపాటు మేము చెప్పేటువంటి అంశాలు కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. వాటిని మనం ఎంత బాగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత బాగా అభివృద్ధి చేయగలుగుతాం. కనుక మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మనందరి యొక్క సెంట్రల్ పాయింట్ ప్రజా శ్రేయస్సుని. అలాగే నియోజకవర్గాల అభివృద్ధి కోసం నూతన శాసనసభ్యులు, అధికారుల సమన్వయంతో ముందడుగు వేయాలని శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. రైతులు అన్ని విధాలా బాగుంటేనే సమాజ అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో గతంలో చంద్రబాబు నాయుడు రైతు బజార్లను ఏర్పాటు చేశారని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్టాల్ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతు బజార్లో ప్రజలకు సబ్సిడీ ధరలపై బియ్యం, కందిపప్పు అందిస్తున్నామని అన్నారు. ఒక ఆధార్ కార్డుపై 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ప్రస్తుతానికి ఇస్తామని చెప్పారు. మొన్న 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చి పేద ప్రజలందరినీ అక్కడ ఆదుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతు బజార్ల ద్వారా రైస్ యొక్క మిల్లర్స్ యొక్క అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వారి సహకారంతో ఇవాళ రైతు బజార్లు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి వినియోగదారులందరికీ కూడా బియ్యం కానీ, కందిపప్పు కానీ, రాబోయే 2 కూరగాయలు కానీ, నిత్యావసర సరుకులు కానీ అన్నీ కూడా
మార్కెట్లో ఉన్నటువంటి రేట్ల కంటే కూడా తక్కువ రేట్లకు ఇప్పించేటువంటి విధంగా గతంలో ఏదైతే పాలసీ తీసుకొచ్చారో దాన్ని మళ్ళీ ఈరోజు పునఃప్రారంభించడం మన కొవ్వూరుపట్నం నుంచి ఈరోజు దాన్ని ప్రారంభించాం. బయట ఉన్నటువంటి రేట్ల కంటే ఇక్కడ ఆల్రెడీ రైస్ కానీ కందిపప్పు బయట 180 రూపాయలు, ఇక్కడికి వచ్చేసరికి 160 రూపాయలు. అదే బియ్యం బయట ఉన్నటువంటి రేటు కంటే ఇక్కడ 10 నుంచి 15 రూపాయల వరకు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా తీసుకుని వచ్చి ఈ రోజుని వినియోగదారులందరూ కూడా కస్టమర్స్ అందరూ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, టీడీపీ నాయకులు కంటమణి రామకృష్ణ, సూరపనేని చిన్నీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. నియోజకవర్గంలోని సముద్ర తీర గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలను ప్రత్యేక ప్రణాళికతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు మల్కీపురం మండలంలోని సముద్ర తీర గ్రామాలైన కేసనపల్లి, తూర్పుపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించి మాట్లాడారు. ఈ గ్రామాల్లో ప్రధాన సమస్యగా ఉన్న గోగన్న మఠం డ్రైన్ను ప్రక్షాళన చేయిస్తానని చెప్పారు. తద్వారా తీవ్రంగా ఉన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అనంతరం ముంపు నీటి వల్ల నష్టపోయిన సరుగుడు, కొబ్బరి తోటలను ఎమ్మెల్యే, స్థానిక నాయకులు, గ్రామస్తులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఇప్పుడైతే రైతులంతా ఆదేశించి చిరువై చేయించేసుకున్నారని ఉండేది. గత 15-20 సంవత్సరాలుగా ఇప్పుడున్న పరిస్థితి చూసినట్టయితే ఆక్రమణలకు గురై కేవలం 3 మీటర్లకు కుంచుకుపోయిన పరిస్థితి. ఇది సముద్రం నుంచి ఎప్పుడైతే పోర్ట్ వస్తుందో ముందు ఫస్ట్ ఎంటర్ అయ్యేది గోగన్ మఠం డ్రైన్ నుంచి. తర్వాత నెక్స్ట్ డ్రైన్ ఏమిటంటే ఈ శంకరగుప్తం డ్రైన్. ఎప్పుడైతే ఆక్రమణలు గురైందో గోగన్ మఠం డ్రైన్, ఇది ఒక 8 కిలోమీటర్ల పొడవైన డ్రైన్. ఇది ఆక్రమణలకు గురైన గత 20 సంవత్సరాల్లో ఆక్రమణలకు గురైన సందర్భంగా కారణం వల్ల నెక్స్ట్ 1 కిలోమీటరు ఈ పోటు నీళ్లు, ఉప్పు నీళ్లు ట్రావెల్ చేసి శంకరగుప్తం డ్రైన్లోకి ఎంటర్ అవుతూ ఉంది. ఇది దీనికి ఏర్పడిన పరిస్థితి. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన సఖినేటిపల్లిలో వైద్యాధికారులు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా సఖినేటిపల్లి, రామేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొని జనాభా పెరుగుదలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు వైద్య శాఖ అధికారులు మాట్లాడుతూ జనాభా అధికంగా పెరగడం వల్ల భవిష్యత్తులో వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సఖినేటిపల్లి మండల పరిషత్ అధ్యక్షులు వీరా మల్లిబాబు, వైద్యాధికారులు డాక్టర్ పిజే గాయత్రి, సిహెచ్ దుర్గా కావ్య, ఎండి ఎంఏ యూనుస్, వివిఎస్ఎన్ మూర్తి, కమ్యూనిటీ హెల్త్ అధికారి టి విజయ, పబ్లిక్ హెల్త్ నర్స్ పిఎల్ఎన్ స్వామిలు పాల్గొన్నారు. పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీపై కందిపప్పు, బియ్యం రైతు బజార్లో అందించడం జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం రైతు బజార్లో గురువారం సబ్సిడీపై కందిపప్పు, బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఆదేశాలతో సివిల్ సప్లై వారు రైతు బజార్లో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని, మార్కెట్ ధరల కంటే తక్కువ ధరల్లో అందించే విధంగా కందిపప్పు 160 రూపాయలు, సోనా మసూరి బియ్యం కేజీ 49 రూపాయలు, రా రైస్ కేజీ 48 రూపాయలకు అందించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజానీకానికి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో నాడు కందిపప్పు సబ్సిడీ ధరలపై పేద ప్రజలకి సరఫరా చేయడానికి, అదేవిధంగా ఫైన్ రైస్ బియ్యం, రా రైస్ బియ్యం సబ్సిడీ ధరలపై సబ్సిడీ చేయడానికి ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలకి ఎప్పుడు ఏ నిత్యావసర వస్తువులు ప్రియమైనా దానిని తక్కువ ధరలకు అందించడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు రైతు బజార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా రైతు బజారుల ద్వారా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, అనేక రకాలైన వస్తువులు పేద వర్గాలకి సరసమైన ధరలకి, సబ్సిడీ ధరలకి ప్రజలకి అందుతూ ఉన్నాయి. ఒక పక్క రైతులకు మేలు కలుగుతూ ఉంది, మరొక పక్క వినియోగదారులైన ప్రజలకు మేలు కలుగుతూ ఉంది. ఈనాడు కందిపప్పు కేజీ 160 రూపాయలు చొప్పున ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. బయట మార్కెట్. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రామకృష్ణ, చిలుకూరి సతీష్ రాజు, గుత్తుల పట్టాభిరామారావు, సంబంధిత అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం స్నేహపూరిత వాతావరణంలో చేయూత అందిస్తుందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరంలో గురువారం పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి పారిశ్రామిక, పర్యావరణ, కార్మిక భద్రతల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత శాసనసభ్యులు అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని వనరులు ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో, ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలోని యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక గ్రహణం తొలగిపోయినట్లు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్రం సైడు దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. అది చంద్రబాబు నాయుడు గారికి పారిశ్రామికవేత్తల్లో కానివ్వండి, పెట్టుబడిదారులలో కానివ్వండి ఉన్న నమ్మకం అని చెప్పేసి మీకు మనం చేస్తాను. నిన్ననే నేను ఎయిర్పోర్ట్లో ఎంక్వైరీ చేశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏమైనా పెరిగిందా అంటే దాదాపు 35 to 40% ట్రాఫిక్ ఈ నెల రోజుల్లోనే పెరిగింది. చాలామంది ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నారు అని చెప్పేసి మరి ఎయిర్పోర్ట్ డైరెక్టరే చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. నేను మరి ప్రభుత్వం పట్ల అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఈ పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం, వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేయడం కోసం తప్పకోకుండా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తామని. నేను ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పారిశ్రామికవేత్తలకి ఇదొక అల్టిమేట్ డెస్టినేషన్గా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణయ్య, పస్సమట్ల ధర్మరాజులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీపురం జగన్నాథుడు వామనమూర్తిగా గురువారం భక్త జనులకు దర్శనమిచ్చారు. ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో కమండలం పాత్రను ధరించి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కివేస్తున్నట్లున్న అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. ఈ నెల 7న ప్రారంభమైన జగన్నాథ రథోత్సవాలను పురస్కరించుకుని ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన ఈ అలంకారాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా జగన్నాథుడు రోజుకొక అలంకారంలో 10 రోజులు దశావతారాల్లో సాక్షాత్కరిస్తున్నారు. లక్ష్మీపురం ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అలంకారాలను భక్తులు దర్శించి తరించాలని ఆలయ అధికారులు అర్చకులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించాలి. భీమవరంలో ప్రభుత్వేతర సంస్థలకు ఉద్బోధించిన జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్రావు. రైతు బజార్లో 160 రూపాయలకే కిలో కందిపప్పు. భీమవరంలో ప్రకటించిన ఎమ్మెల్యే పులపర్తి. బడిలో పాఠాలు నేర్చుకునే సమయం నుంచే స్వతంత్ర భావాలు పెంచుకున్న అల్లూరి సీతారామరాజు. భీమవరంలో పీడీఎస్ఓ సభలో స్పష్టం చేసిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తణుకులో తక్కువ ధరకు విక్రయించే పప్పు, బియ్యం అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు. తణుకులో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు. ప్రగతి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కలిగించిన అధ్యాపకులు. ఆషాఢమాసం పూజలతో అలరించిన తణుకు బైపాస్ రోడ్డు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. అమ్మవారికి సారెను సమర్పించుకున్న భక్తులు. కృష్ణాయిపాలెం సచివాలయ భవనం వినియోగంలోకి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్. ఆకాశాన్ని అంటుతున్న ధరలను కట్టడి చేసేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో చెప్పిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పోలమూరులో మొక్కలు నాటిన ఉమర్ ఆలీషా భక్తులు. పాల్గొన్న అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. ఏపీలో విద్యారంగాన్ని అగ్రస్థాయిలో నిలుపుతాం. ఉండి నియోజకవర్గంలో వెల్లడించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తశుద్ధితో తెలుసుకుని పరిష్కరించాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. అపరిష్కృతంగా ఉన్న సముద్ర తీర సమస్యల పరిష్కారానికి కృషి. వివరించిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్. సకినేటిపల్లిలో జనాభా దినోత్సవ ర్యాలీ నిర్వహించిన వైద్యాధికారులు. హాజరైన స్థానిక ప్రజలు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వం. ఏలూరులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.